నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? మిథున రాశి అధిపతి బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూల యోగాలు ఉన్నాయి. ఆదాయము 5, వ్యయము 5, రాజభూజం 3, అవమానం 6. అయితే అవమానం అనేది అవమాన భారం ఏమిటి? అవతల వాళ్ళు బాగుపడుతున్నారంటే అవతల వాళ్ళు ఖచ్చితంగా ఏడవడం అనేది జరుగుతుంది. అందువల్ల వీళ్ళు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం తగ్గట్టుగా, ఎందుకంటే డబ్బు వస్తేనే ఖర్చు పెట్టేది, లేకపోతే ఎవరు ఖర్చు పెట్టలేరు కదా. అప్పు చేసి ఎవరో కానీ ఖర్చు పెట్టరు గమ్మున ఏదైనా సరే. అందువల్ల అనుకూలత అనేది ఈ మిథున రాశికి అనుకూలం ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అంటే 5 ఆదాయం 5 ఖర్చు, అంటే ఎంత సంపాదిస్తాడో అంత చక్కగా ఖర్చు పెడతారు. గౌరవం మాత్రం 3 గౌరవిస్తూ ఉంటారు, 6 అవమానం చేస్తూ ఉంటారు. అందువల్ల ఎప్పుడైతే ఈ అవమానం ఎక్కువగా ఉంటుందో దానివల్ల ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఏ వృత్తి చేసినప్పటికీ కూడా ఆ వృత్తిలో విజయం కలగడము, అలాగే ఉద్యోగపరంగా బుధుడు అధిపతి అవడం వల్ల మంచి ఉద్యోగాన్ని సెలక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగ నిర్ణయం కూడా మంచిది చేసుకుంటేనే అనుకూలత ఉంది, లేకపోతే అనుకూలత ఉండదు. అందువల్ల మంచి ఉద్యోగాన్ని నిర్ణయం చేసుకుని ఆ ఉద్యోగంలో స్థిరపడటము, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము, అట్లాగే చదువుకునే పిల్లలు కూడా బుధుడు సద్బుద్ధి కారకుడు, మంచి బుద్ధి కలగడము, తెలివితేటలు, జ్ఞానం అది కలగడము, ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు బుధుడు. ఇంకా ఏమిటంటే వివాహం విషయంలో, సంతాన విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే వివాహం అనుకూలత ఉంది ఈ రాశి వారికి. అలాగే సంతానం లేని వారు కూడా బుధుడు అధిపతి అవ్వడం వల్ల మగపిల్లవాడు సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అనుకుంటే ఈ రాశి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అనుకూలత ఉండి చక్కగా పండగ తగ్గ దిగుబడి రావటము, లాభం రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి వ్యవసాయపరంగా. అలాగే సినీ రంగంగా చూసుకున్నట్లయితే బుధుడు అధిపోవడం వల్ల ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం వల్ల వీళ్ళు లాభాలు చేసుకోవడం, అంటే ఏ నిమిషంలో ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని బట్టి వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి సినీ రంగంగా చూసుకుంటే సినీ పరిశ్రమలో కూడా ఎటువంటి సినిమాలు తీసినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళకి సినీ రంగం అనుకూలత అనేది ఉంటుంది. అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నప్పటికీ మిథున రాశి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశిలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీట్స్లో ఉండే వాళ్ళకి ఓటు బ్యాంకింగ్ అది బాగుండి ప్రజల్లో మన్ననలు పొంది ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి. ఇంకా చెప్పాలనుకుంటే వీళ్ళ మీద ఎక్కువ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా బాగుంటుంది. ఎందువల్లంటే గ్రహానుకూలత ఎక్కువగా ఉన్న రాశుల్లో మిథున రాశి ఒకటి. అందువల్ల ఆ గ్రహానుకూలత ఎక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం, మంచి గోల్స్తో వీళ్ళు ముందుకు వెళ్ళటము, అనుకున్నవన్నీ కూడా చేయటము, వ్యాపారాలు అన్నీ బాగుండటం జరుగుతుంటాయి. అయితే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా ఉండటం వల్ల నరఘోష, నరదృష్టి ఇదంతా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు చూడాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే ఏం చేద్దామనుకున్నప్పటికీ కూడా నరదృష్టి ఉంటే నరదృష్టికి నల్లరాయి పగులుతుందని శాస్త్రం చెప్పండి. అందువల్ల నరదృష్టి వల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా శివ దర్శనం చేసుకోవాలి. ప్రదోష కాలంలో సాయంత్రం 6 గంటల వేళ శివుడు దర్శనం చేసుకుంటే నరదృష్టి, నరఘోష పోతుంది. ఇంకా సుదర్శన హోమం చేసుకోవటం వల్ల బుధుడికి విష్ణుమూర్తి అధిపతి, అందువల్ల రాశ్యాధిపతి బుధుడు అవడం వల్ల విష్ణుమూర్తికి సుదర్శన హోమం చేసినట్లయితే ఈ యొక్క నరఘోష నుంచి విముక్తి చెంది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఈ మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేశారు. ధన్యవాదాలు.